సత్తెనపల్లి అనే ఊరిలో మంగేష్ అనే యువకుడు ఒక పెట్రోల్ బంకులో పనిచేసేవాడు. ఆ పెట్రోల్ బంకు ఓనర్ చెన్నయ్య చాలా పిసినారోడు. అబేవో మంగేష్, రామ్గా నోటాలా 4 సమోసాలు ఒక గరం చాయ్ పట్టుకరారా. సేటు, టైం 3 అవుతోంది, ఆకలవుతోంది. నేను కూడా ఇంటికెళ్ళి అన్నం తినొస్తాను. ఏం బ్రో, నాకే టైం చెప్తోలే. ఆకలి గీకలు అన్నావంటే కాళ్ళు ఇరగొట్టి మూల గుసబెడతా కొడుకా. చల్ నడు, పని చూసుకోపో. ఓ సారు, ఏడిపోతున్నావు? గొంతు ఎండిపోతుంది సేటు, చాలా దాహం వేస్తుంది. అలా పోయి ఇలా వచ్చేస్తాను. గట్లనా? అప్పటిసంది ఏం కష్టం చేసినవురా నువ్వు? గొంతెండా నీకే? నువ్వు ఓ తగ్గిడ పెట్రోలోడు పోస్తాడు బేకారుగా కదిలినవంటే కాలుస్తా బిడ్డా. మంగేష్ సేటుని మనసులో తిట్టుకుంటూ మళ్లీ పెట్రోల్ పంపు దగ్గరికి వెళ్లాడు. ఆ కోపంలో తన సెన్స్ కోల్పోయి పక్కనే ఉన్న పెట్రోల్ బాటిల్ తీసుకుని గటగటా తాగేశాడు. అది చూసిన సేటు కోపంతో ఊగిపోయాడు. వెంటనే మంగేష్ దగ్గరికి వెళ్లి, ఏంబ్రా బట్టెవాజ్గా, పెట్రోల్ ఏమన్నా ఉచ్చబోస్తోస్తాదిరా? వెంటనే ఈడికెళ్ళి వెళ్ళిపో. మళ్ళా గిట్టకి బస్తీలా కనబడితే చెమ్డాలు తీస్తా బిడ్డా. సడన్ గా జాబ్ పోవటం వల్ల మంగేష్ జీవితం అతనికి భారంగా మారిపోయింది. తినటానికి కాదు కదా, కనీసం చాయ్కి కూడా డబ్బు లేక ఒకరోజు ఒక పార్క్ బెంచ్ మీద పడుకుని ఉన్నాడు. ఇంతలో తను పడుకున్న బెంచ్ దగ్గర్నుంచి ఏదో కాలుతున్న వాసన రావటంతో వెంటనే లేచి చూశాడు. అరే అరే, ఇక్కడేదో కాలిపోతోంది. వెంటనే ఆర్పకపోతే పార్కంతా అంటుకుంటుంది. ఇంతలో చెట్టు దగ్గర ఒక కుక్కపిల్ల సూసిపోయటం చూసి అతనికొక ఐడియా వచ్చింది. వెంటనే ఆ మండుతున్న పొదల మీద తను సూసు పోశాడు. అతని సూసు వల్ల ఆరిపోతాయనుకున్న మంటలు రెట్టింపు వేగంతో మండటం మొదలుపెట్టాయి. ఓరి దేవుడా, ఇదేంటి, ఈ మంటలు ఇంకా ఎక్కువవుతున్నాయి! పార్కులో జరిగిన ఈ సంఘటన గురించి మంగేష్ తీవ్రంగా ఆలోచించటం మొదలుపెట్టాడు. తన సూసులో ఏదో ప్రాబ్లం ఉందనుకున్న మంగేష్ సర్కారీ దవాఖానాలో ల్యాబ్ టెస్ట్ కోసం వెళ్లాడు. మంగేష్ అంటే నువ్వేనా? నా జీవితంలో ఇలాంటి రిపోర్టే చూడలేదు. నీ సూసులో హైలీ ఇన్ఫ్లేమబుల్ కెమికల్స్ ఉన్నాయి. ఇది పెట్రోల్ కన్నా 200% పవర్ఫుల్. ఇది విన్న మంగేష్కు పెట్రోల్ బంక్ ఇన్సిడెంట్ గుర్తుకొచ్చింది. ఒకవేళ నా సూసు పెట్రోల్ కన్నా పవర్ఫుల్ అయితే దీన్ని అమ్ముకుని చాలా డబ్బులు సంపాదించవచ్చు. రండి బాబూ రండి, ధర తక్కువ, మైలేజ్ ఎక్కువ. 1 లీటర్కి 300 కిలోమీటర్లు వస్తుంది. బైక్, స్కూటర్, టెంపో, లారీ, బస్, బండేదైనా మైలేజ్ మాత్రం చాలా వస్తుంది. ఎవ్వరూ అతని పెట్రోలు కొనకపోయినా మంగేష్ మాత్రం ప్రతిరోజూ పట్టుదలతో ఆ బాటిల్స్ని అమ్మడానికి ట్రై చేశాడు. ఒకరోజు, మీ బండిలో పెట్రోల్ అయిపోయినట్టుంది, ఈ పెట్రోల్ పోయమంటారా? లీటర్కి 300 కిలోమీటర్లు వస్తుంది. అరే ఓ పాగలుగాను అనుకున్నావా ఏంది? లీటర్కి అంత మైలేజ్ ఏ బండైనా ఇస్తుందా? కావాలంటే ఫ్రీగా తీసుకోండి సార్, నచ్చితేనే డబ్బులివ్వండి. మంగేష్ ఫ్రీగా ఇచ్చిన పెట్రోల్ పోయటంతో ఆ లూనా రాకెట్లా దూసుకెళ్ళింది. కొన్ని రోజుల తర్వాత, అరే మంగేష్, నువ్విచ్చిన పెట్రోల్తో నా బండి ఇంకా నడుస్తానే ఉంది. ఇంకో 5 బాటిల్ ఇవ్వు, ఇదిగో పైసలు. మంగేష్ పెట్రోల్ గురించి తెలుసుకున్న ఆ ఊరి జనాలంతా పెట్రోల్ బంకుకు వెళ్లటం మానేసి మంగేష్ ఇంటి ముందు క్యూ కట్టడం మొదలుపెట్టారు. అరే ఆటో, జల్దీ పోనీ. ఏమయ్యా, ఏమైనా పిచ్చోళ్ళలా కనబడుతున్నావా? నీకంత అర్జెంటుగా ఉంటే చెన్నై పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళు. అరే నువ్వే పో ఆ చెన్నై పెట్రోల్ బంక్కి. ఇలా మంగేష్ పెట్రోల్కు చాలా డిమాండ్ పెరిగి అతను అతి కొద్ది కాలంలోనే ఆ ఊరిలోనే అత్యంత ధనవంతుడయ్యాడు. మంగేష్ పెట్రోల్ ఆ ఊర్లోనే కాక ఆ రాష్ట్రం మొత్తం ఫేమస్ అయ్యింది. మోటార్ సైకిళ్లు, కార్లు, బస్సులే కాక షిప్పులు, ఎయిర్ప్లేన్లలో కూడా మంగేష్ పెట్రోలియం వాడటం మొదలైంది. ఓ పక్క చెన్నయ్య తన పెట్రోల్ బంకులో గిరాకీ లేక ఈగలు తోలుకుంటున్నాడు. మంగేష్ సక్సెస్ చూసి చెన్నయ్య ఈర్ష్యతో రగిలిపోయాడు. గీ మంగేష్ గాడు ఏ బైదోవి ఈ పెట్రోల్ అమ్ముతుండు, ఇయాల ఎట్లనన్నా కనిపెట్టాలే. ఆ రోజు చెన్నయ్య తన పనోణ్ణి తీసుకుని మంగేష్ ఇంటికి అతిథిగా వెళ్లాడు. ఈ సమోసాలు తీసుకోండి సేటు, మీకిష్టం కదా? ఏమ్రా మంగేష్, ఎట్లున్నావు? దందా మస్తుగుందా నిన్న?
ఇన్నేళ్ళు నిన్ను పోషించినాగారా గా రుణం తీసుకోవారా జరా గా సిగరెట్ ఏందో చెప్పవారా మంగేష్ తన మంచితనం వల్ల జరిగిందంతా చెన్నయ్యకు చెప్పేశాడు. ఓహో గదన్నమాట సంగతి. ఒరేయ్ జగ్గు ఇయాల నీకు కడుపు నిండా పెట్రోల్ దాపిసపారా మనం కూడా కోటీశ్వరులం అవ్వొచ్చురా. నీకు నీ పెట్రోల్కో దండం. గా పెట్రోల్ ఏదో నువ్వే తాగిపో. జగ్గు హ్యాండ్ ఇవ్వడంతో చేసేదేమీ లేక చెన్నయ్య ఆ పెట్రోల్ తనే తాగి మంగేష్లాగా పెట్రోల్ని తయారు చేద్దామని డిసైడయ్యాడు. ఛీ యాక్ థు గా మంగేష్ గాడు గీ పెట్రోల్ ఎట్లా తాగిండ్రా నాయనా అని అనుకుంటూనే పెట్రోల్ బాటిల్ అంతా గటగటా తాగి ఖాళీ చేసేశాడు. దానికి తోడు అక్కడున్న సమోసాలు, మిర్చి బజ్జీ కూడా తిన్నాడు. ఇలా సమోసా, పెట్రోల్, మిర్చి అన్నీ కలిసి అతని కడుపులో ఒక రసాయన క్రియ జరిగి ఒక హైడ్రోజన్ లాంటి గ్యాస్ రిలీజ్ అయింది. ఆ గ్యాస్ ఫోర్స్ వల్ల చెన్నయ్య చంద్రమండలానికి చేరుకున్నాడు. ఇదేంటి నేను ఎక్కడున్నాను? అరే మంగేష్ నీ వల్ల ఇదంతా జరిగింది. నేను నిన్ను వదలను రేయ్.